హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. చూడండి, పీర్జాదిగూడలో డ్రైన్ బాక్స్ వర్క్స్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. డ్యూ టు ఎస్ఎన్డిపి డ్రైనేజ్ వర్క్స్, ద రోడ్ ఈస్ టెంపరీ క్లోజ్. గో టు ముత్యాలగూడ రోడ్ టేకెన్ డైవర్షన్. సో ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి, ఈ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుంచి రైట్ కొట్టుకోవాలి. ఏది మనం ఉప్పల్ నుంచి ఇటు లోపలికి వస్తే, చెరువు దగ్గర నుంచి వస్తే చూద్దాము డ్రైన్ వర్క్స్ అయితే ఎలా నడుస్తున్నాయి ఏందనేది. అంటే రోడ్డు వేసినాక మంచి తలతలలే ఆడే రోడ్డుని తాట తీసి మధ్యలోంచి లేపేసి ఈ డ్రైన్ వర్క్ అయితే చేస్తా ఉన్నారు. మన దగ్గర చాలా చోట్ల అట్లా జరుగుతుంది. ఎందుకో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే మంచిగా వేస్తారు, నీట్గా మెరిసిపోతుంటది. మళ్ళా దాని దొవ్వి ఏదో పని చేస్తూ ఉంటారు. ఇగో రోడ్డు మధ్యలో అద్భుతమైన డ్రైన్ బాక్స్ వర్క్ అయితే చేశారు. ఇది పీర్జాది కూడా చాలా దూరం ఉంది అక్కడి వరకు. సో పోయే ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఆపేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఈడి వరకే ఉంది స్పేస్. ఆ తర్వాత అక్కడ వేసారు కాబట్టి ఇక నడవడం అయితే మొదలు పెడుతున్నా. ఇగో సిమెంట్ నీట్గా వేసిర్రు. సిమెంట్ వేసి మంచిగా గడ్డి వేసి నీళ్ళు అయితే బాగానే పడుతున్నారు. ఈ రోడ్డు ఎక్సలెంట్ ఉండే. అసలు యాక్చువల్లీ పీర్జాదిగూడ నుంచి లోపలికి వచ్చే రోడ్డు, దీనివల్ల మొత్తం పాడైపోయింది. మళ్ళీ దీని పాత రూపురేఖలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పార్కింగ్ అయితే బాగా వాడుతున్నారు దీన్ని. అంటే ఇంతకుముందు డాంబర్ రోడ్ ఉండి ఇప్పుడు సీసీ రోడ్ లెక్క అయింది మొత్తం. ఇది 4 months అయిందా? బా 4 months అయిందంట. పక్కన ఇక్కడ లోకల్ అతను చెప్తున్నాడు. మంచి రోడ్ ఉంది అవి. అంటే మన వాళ్ళకి అందరికీ ముందే గుర్తురావు ఏదైనా కానీ, మెల్లిగా తర్వాత కూల్గా కూలంకుషంగా గుర్తొస్తాయి. సరే, ఎనీవే పీర్జాదిగూడలో డ్రైన్ బాక్స్ వర్క్స్ అన్నట్టు ఇవి. మన దగ్గర డ్రైనేజ్ ఉధృతంగా ఉంటుంది. అలాగే వర్షాలు వస్తే నీళ్ళు కూడా ప్రవహిస్తాయి కాబట్టి ప్రతి చోట ఇలాంటి అవసరం ముందే, అంటే అడ్వాన్స్డ్గా థింక్ చేసి వేస్తే బెటర్. ఇది చూడండి, మధ్యలో నీళ్ళు రిలీజ్ చేసేది అనుకుంటా. ఇలాంటివి కూడా మనకు రోడ్డు మధ్యలో ఉంటాయి చాలా చోట్ల. ఇదేమో ఎత్తుంది, ఏమో గుద్దుకొని పడితే ఎవడరా నాయన. ఎట్లుంటాయి మన కథ. దీని గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన, దీని మీద గురించి మీరు దీనివల్ల అనుభవించిన ఎక్స్పీరియన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో ఇక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు ఒక 50 meters అబోవ్ అయితే ప్రస్తుతానికి వర్క్ నడుస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇది చాలా రోజులు నడుస్తుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సీసీ రోడ్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు వచ్చేసి మామూలు రోడ్ ఉండే. సో థ్యాంక్ యూ అండ్ బాయ్.